అలాగే సార్ కొంతమంది ఏం చేస్తారు సార్, కస్టమర్ నుంచి జిఎస్టీ వసూలు చేస్తారు సార్. ఇక ప్రభుత్వానికి గట్టుడు లేదు, దుకాణం షట్టర్ కింది గురించి వెళ్ళిపోతారు సార్. అట్లా చాలా ఉన్నాయి. ఒక బట్టల షాప్లో సార్ వాస్తవానికి ఏం జరిగిందంటే, ఇది మహబూబ్ నగర్లో ఒక బట్టల షాప్లో పోయి దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది సార్. క్యూఆర్ కోడ్ను పెట్టి ఏది మనం స్కాన్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ రావాలి. కానీ అది వస్తలేదు సార్, వ్యవసాయ పనిముట్టుకు వస్తూ ఉంది దాని మీద. అంటే దాన్ని ఏం చేస్తా ఉన్నాడు, బట్టలను వ్యవసాయ ఉత్పత్తుల కింద అమ్ముతా ఉన్నాడు, తక్కువ జిఎస్టీ ప్రభుత్వానికి చెల్లిస్తా ఉన్నాడు. చాలా విలువ. ఇటువంటి ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి సార్. ఇప్పటికిప్పుడు సార్ ఇవాళ పొద్దున్నే గుట్కా కంపెనీ లారీ సార్ వితౌట్ జిఎస్టీ తోటి ఇక్కడ నుంచి మహారాష్ట్ర ఆదిలాబాద్ దిక్కుపోతా ఉంది సార్. రోజు పోతుంది సార్ ఆ లారీ, రోజు పోతుంది. రోజు ఫోన్ చేస్తారు సార్, బయలుదేరింది సార్ లారీ, మీరు పట్టుకోవాలి సార్ అంటారు. నేను పోయి నా మీద లారీ ఎక్కించారు. నేను అధికారులకు కూడా పిలిచి చెప్పిన నేను ఈ వ్యాపారస్తులు ఎట్లా మోసం చేస్తారనేది నేను జిఎస్టీ అధికారులను పిలిపించుకొని నేను క్లాస్ చెప్పించుకున్నా సార్. దీనిగా ఏంది ఇది, ఎట్లా మోసం చేస్తారు, ఫ్రాడింగ్ ఎట్లా జరుగుతుంది,